అని వ్యవహారం లేదంటే పేర్ని జయసుధ గారి వ్యవహారంలో అదే జరుగుతుందా? వాళ్ళకున్న బియ్యం గోదావుల్లో బియ్యం మాయమైనవి. ఆ బియ్యం ఎలా మాయమైనవి అనేది ఒక ప్రశ్న. అలాగే వాళ్ళ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మానస్ తేజ, అతని అకౌంట్కి లక్షల రూపాయల లావాదేవీలు జరిగినాయి. ఆ డబ్బులు ఎలా వచ్చినాయి అనేది దాదాపుగా తాజాగా నిన్న పేర్ని జయసుధ గారిని 2.5 గంటల పాటు విచారించారు పోలీసులు. అందులో 45 ప్రశ్నలు సంధించారట. ఆ 45 ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఫైనల్గా తేల్చింది ఏంటి అంటే, మొత్తం ఆ బియ్యం వ్యవహారం అంతా మా మేనేజరే చూసుకుంటారు, మాకు సంబంధం లేదు, ఆయన లావాదేవీలు ఎలా జరిగినాయి, ఆయన అకౌంట్లోకి డబ్బులు ఎలా వచ్చినాయి అనేది కూడా మాకు తెలియదు అనేది ఆమె తేల్చి చెప్పేశారు అనేది. ఓకే, ఇప్పుడు దానికి ఆయన ఏం చెప్పుకుంటారు మానస్ తేజ, దానికి సంబంధించి ఏం లెక్కలు చూపిస్తారు అనేది ఒకటి. అదే నేపథ్యంలో ఒక రకంగా నిజంగా జయసుధ గారికి ఏమీ తెలియదు, ఎందుకంటే పేరు నాని గారు వాళ్ళ భార్య పేరు మీద ఆ గొడవను పెట్టారు. దానికి కూడా అడిగారంట, ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు ప్రభుత్వంతో, ఆ గొడవను ఎప్పుడు కట్టారు, మీ పేరు మీద ఎప్పుడు పెట్టారు, ఇవన్నీ అంటే దానికి సంబంధించి ఆల్రెడీ డాక్యుమెంట్